చైత్రమాస అమావాస్య రోజున వృశ్చిక రాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు. వీరికి అర్ధాష్టమ శని సంచారం చేయడం, పంచమ స్థానంలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితి చేయడం, 6వ స్థానంలో రవి శుక్ర సంచార స్థితి జరగడం, సప్తమంలో 7వ స్థానంలో 12 సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఈ వృశ్చిక రాశి జాతకులు కష్టపడి పనిచేయాలి, ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి అని అంటూ ఉంటారు. కానీ మనసు లోపలికి వచ్చే లోపల అతి ఆశపడ్డ మగవాడు, ఆవేశపడ్డ ఆడది బాగుపడినట్టు చరిత్రలో లేదని ఎలా చెప్తారో వారు వృశ్చిక రాశి జాతకులే అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కారణం ఏమిటయ్యా అంటే వీరి మాటలకు, వీరి మనసులో ఉండబడినట్టు స్వభావానికి ఎక్కడ పొంతనే ఉండదు. ఎంతసేపు ఉన్నా డబ్బులు తెచ్చుకోవడమే, తిరిగి ఇవ్వాలనుకుంటూ ఉంటారు. కానీ కాలమాన ప్రకారంగా అర్ధాష్టమ శని కారణం వలన వారికి ఇవ్వలేకపోవడం, అంటే చిన్న చిన్న విషయాలు, ఇంటి రెంట్ విషయాలైనా, కారు కంతులు అయినా, లిటిల్ బిట్ చేతి బదులైన వాటిలో కూడా బాగా సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే వీరు చూడడానికేమో అరే మాటలు చాలా బాగా చెప్తున్నారండి, వీళ్ళు చాలా ధర్మాత్ములండి, వీళ్ళు గుణవంతులండి అన్న విధంగా జనాలను భ్రమలో పెడుతుంటారు. కానీ వాటిని ఆచరింప చేయడానికి సమయాన్ని మీరు కరెక్ట్గా వాడుకోగలిగితే మిమ్మల్ని మించి అదృష్టవంతులు ఎవరు లేరు. అంటే బద్ధకానికి ఒక్కొక్కసారి కేంద్ర బిందువులు ఈ వృశ్చిక రాశి జాతకులే. చూద్దాం, చేద్దాం, జరగదా, నేను సాధించలేనా, నేనేమన్నా చేయలేనా అని చెప్పి కాలం మీద భారం వేసి నెట్టుకుపోయేవారు ఎవరయ్యా అంటే వృశ్చిక రాశి జాతకులే ఉండగలగాలి. కనుక ఈ 12 ఏళ్ల తర్వాత సప్తమంలో గురువు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన తొందరపాటు నిర్ణయాలు కానీ, మాటలు వాగ్దానం చేయడం కానీ, ప్రామిసరీ నోట్లు ఇవ్వడం కానీ, చెక్కులు ఎవరికి పడితే వారికి దానం అంటే కమిట్మెంట్ లాంటివి ఇవ్వకుండా ఉండి ధర్మంగా ఉన్న దాంట్లోనే తృప్తిపడి జీవనాన్ని పొందగలిగితే స్థిరచరాస్తులు మీ సొంతమవుతాయి. అలాగా స్వయం వృత్తులు, సేవారంగాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటవారు, అలాగనే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు ఎంతో జాగ్రత్త ఉండాలి సుమా.